కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసము 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. గురు శుక్ర కేతులు మాత్రమే యోగిస్తున్నారు. 12వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు కాబట్టి ధన నష్టం పొందే అవకాశం ఉంటుంది. లాంగ్ ట్రావెలింగ్, దూర ప్రయాణాల విషయంలో మీరు ఏమైనా ఇబ్బంది పడచ్చు. దూర ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అష్టమంలో రవిగ్రహ సంచారము మార్చి 15 వరకు ఉంది. ఆ తర్వాత ట్రాన్సిట్ జరగబోతోంది. ఈ రెండు యొక్క గ్రహస్థితి రవి వల్ల మీకు అంత ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశాలు లేవు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఈ మాసము కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని దోషం ఇంకా ఉంది కాబట్టి డబ్బుల విషయంలో, మాట్లాడే మాట విషయంలో జాగ్రత్త. వాహన ప్రమాదకండం ఇంకా ఉంది కాబట్టి వెరీ కేర్ఫుల్ గా ఉండండి. భాగ్యస్థానంలో బుధగ్రహ సంచారం కాబట్టి లేజినెస్ ను పక్కన పెట్టండి. సోమరితనంగా ఉండకుండా కాస్త ఎఫర్ట్స్ అనేవి ఇంకా పెంచగలిగితే మీ జీవితంలో అభివృద్ధి అనేది ఇంకా పెరుగుతుంది. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం నడుస్తోంది. నష్టం పొందే అవకాశం ఉంటుంది. మనశ్శాంతి లేకుండా ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, ఓవర్ థింకింగ్ ప్రాబ్లంకి లోనవుతూ ఉంటారు. భాగ్యస్థానంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నాడు. నూతన వస్త్ర వాహన ప్రాప్తి, ధన లాభాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. లాభస్థానంలో గురుగ్రహ సంచారం శుభాన్ని కలుగజేస్తుంది. షష్టగ్రహ కూటమి వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంటర్నల్ జాతకంలో దోషాలు ఉంటే తీవ్రమైన ఇబ్బంది పడతారు. ఆ దోషాలు లేకుండా ఇంటర్నల్ జాతకం చూసుకుని తగిన శాంతి పరిహారములు ఆచరించే ప్రయత్నం చేయండి. దైవబలం కావాలి, తప్పకుండా ఉపశమనం కలుగుతుంది.